హోంవర్క్ చేయడం మర్చిపోతే గుర్తు చేసి మరీ మాతో హోంవర్క్ చేయించేవారు. మా స్కూల్ విషయాలు అడిగేవారు. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని డిస్కస్ చేసేవారు. రోజు నన్ను సార్ నిద్ర లేపేవారు. ఈరోజు అవన్నీ మిస్ అవుతున్నాను. రాథోడ్, ఆ మనోహరి ఇంకా నిద్ర లేవలేదు. ఆయన ఈ పాటికి లేచుంటారు. నేను పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళలేము. మనోహర్ ఇంకా నిద్ర లేవలేదంటున్నారు కదా మిస్సమ్మ. మీరే సార్ దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది కదా. రాత్రి పిల్లలు ఆయన్ని డిన్నర్కి తీసుకొచ్చారని ఆ మనోహరి ఎంత గొడవ చేసిందో నువ్వు చూసావు కదా. మేము ఆయన దగ్గరికి వెళ్తే మనోహరి మళ్ళీ గొడవ చేస్తుంది. అనవసరంగా ఆయన డిస్టర్బ్ అవుతారు. అందుకే నువ్వు వెళ్ళు రాథోడ్. నేనా? నువ్వైతే ఆయన్ని మేనేజ్ చేయగలవు. ఆయన ఏదైనా అడిగినా నువ్వు చెప్పగలవు. వెళ్ళ ఆయనకేం కావాలో నువ్వు చూడు రాథోడ్. సరే మిస్సమ్మ. డాడ్ ఇంట్లో ఉన్నా మేము డాడ్ని చాలా మిస్ అవుతున్నాం మిస్ అమ్మా. డాడ్తో ఇంతసేపు ఎప్పుడు మాట్లాడకుండా ఉండలేదు. ఏదోలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీల్ అవ్వకండి, సార్కి ఏం కాదు. సార్ తొందరగా నార్మల్ అవుతారు. సార్ 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 బెడ్ మీద లేరేంటి? వాష్రూమ్కి వెళ్ళారేమో. సార్ 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 వాష్రూమ్లో కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? సార్ ఎక్కడికి వెళ్ళుంటారు? మిస్సమ్మా, మిస్సమ్మా, మిస్సమ్మా. ఏమైంది రాథోడ్? ఆయన నిద్ర లేచారా? కాఫీ ఏమైనా అడిగారా? ఒక నిమిషం ఉండు, కాఫీ చేసిస్తాను. మిస్సమ్మా, సార్ రూములో లేరు. ఏమంటున్నావు రాథోడ్? ఆయన రూమ్లో లేకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? టెర్రస్ పైకి కూడా ఎక్కి చూశాను మిస్సమ్మా. సార్ ఎక్కడ కనిపించలేదు. నేను నిద్ర లేచినప్పటి నుంచి నాకు తెలిసి కిందకేం రాలేదే. మేము నిద్ర లేచాక కూడా డాడ్ని చూడలేదు రాథోడ్. ఒకవేళ డాడ్ మనకంటే ముందే నిద్ర లేచారేమో. రోజు ఎర్లీగా లేవడం డాడ్కి అలవాటే కదా. మనకంటే ముందు నిద్ర లేచి డాడ్ ఎక్కడికి వెళ్ళారు? మనోహరి, మనోహరి, లే మనోహరి. అబ్బా ఏంటి చంబా, కాసేపు కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వవా? నాకు నిద్ర వస్తుంది. నేను చెప్పేది వింటే నీకు నిద్ర కాదు, గుండెపోటు వస్తుంది. ఏంటి అంత షాకింగ్ న్యూస్? ఏం చెప్పు. అమరేంద్ర సారు కనిపించట్లేదంట. హాల్లో అందరూ కంగారు పడుతున్నారు. అమర్ కనిపించట్లేదా? మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు?
అమర్ని చూసుకోవాలి కదా, కొంచెం కూడా బాధ్యత లేదా? అమర్ బాధ్యత నాది. ఇకపై అమర్ జోలికి ఎవరు రాకండి. ఆ. అంటే అమర్ని నేనే చూసుకుంటానని చెప్పాను, కాకపోతే బాగా నిద్ర పట్టేసింది, లేవడానికి కాస్త లేట్ అయింది. మీరెప్పుడు ఎర్లీగా లేచారులేండి, రోజు ఈ టైంకా కదా లేచేది. ఏంట్రా థాట్ సటైరా? ఆయన్ని చూసుకుంటానని చెప్పి మొద్దు నిద్రపోతే ఎలా మనోహరి? అమర్ ఏమైనా చంటి పిల్లాడా? అనుక్షణం తన పక్కనే కనిపెట్టుకుని ఉండడానికి. ఆయన్నిప్పుడు చంటి పిల్లాళ్లాగా చూసుకోవాలి. డాక్టర్ ఆ మాటే కదా చెప్పారు. ఆ విషయం నాకు కూడా గుర్తుంది. అలా అని అమర్ రూమ్లో కాపులాగా నేను పడుకోలేను కదా. నీకు అలాంటి శ్రద్ధ లేనప్పుడు ఆ బాధ్యత మాకు వదిలేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టకూడదు. నేను కండిషన్స్ పెడితే మాత్రం మీరు కామ్గా ఉంటున్నారా? అమర్ని పిలిచి భోజనం పెడుతున్నారు కదా. నీతో ఇప్పుడు వాదించలేను మనోహరి. ఆయన ఎక్కడున్నారో వెతకాలి. ఊరికే టెన్షన్ అవ్వకు. గతం మర్చిపోయిన వాడు ఎక్కడికెళ్తాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఇల్లంతా వెతికి చూశాను, సార్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఏంటో. సార్ రోజు పొద్దున్నే జాగింగ్కి వెళ్తారు కదా, ఈ రోజు కూడా అలానే వెళ్ళారేమో. కరెక్ట్ రాతోడు. గతం అంతా మర్చిపోయినా కొన్ని విషయాలు సబ్కాన్షియస్ మైండ్లో గుర్తుంటాయని డాక్టర్ చెప్పారు కదా. జాగింగ్ చేసే అలవాటు ఆయన మర్చిపోలేదేమో. ఆయన రెగ్యులర్గా జాగింగ్ చేసే ప్లేస్కి వెళ్తే ఉంటారేమో. నిజమే మిస్ అమ్మ, నేను అక్కడికి వెళ్ళి సార్ని వెతికి తీసుకొని వస్తాను. మీరు పిల్లలు ఇంట్లోనే ఉండండి. ఒక్క నిమిషం రాతాడు. అమర్ని జాగింగ్ నుంచి మాత్రమే వెనక్కి తీసుకురా, అంతేకాని గతంలోకి తీసుకెళ్ళి పాత విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేయకు. అది అమర్ హెల్త్కి మంచిది కాదు అని డాక్టర్ చెప్పారు. గుర్తుందండి. మీరెవరూ కంగారు పడకండి, సార్ను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎక్కడికి వెళ్తున్నాను? నేను బయలుదేరిన ప్లేస్కి తిరిగి ఎలా వెళ్ళాలి? ఈ ప్లేస్, ఈ మనుషులు ఏవీ నాకు పరిచయం లేదు. అంతా కొత్తగా అయోమయంగా ఉంది. సారు రోజు ఈ రూట్లోనే కదా జాగింగ్కి వస్తారు. ఈ రోజు రూట్ మర్చిపోయి వేరే రూట్కి ఏమైనా వెళ్ళిపోయారా? ఎటెళ్ళుంటారు?